అవునా? నీకే చెప్తున్నా నేను. చూస్తున్నావు గదా! అనుకుంటున్నావు గదా నీ మనసులో, వీళ్ళకసలు ఇన్ని బ్లౌజులు ఎట్లొస్తున్నాయి, ఎట్లా కుడుతుర్రు, మన దగ్గరికెందుకు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావు గదా! ఖచ్చితంగా అనుకునే ఉంటావు. ఎందుకంటే నేను అనుకున్న దాంట్లో నేను గూడా ఒకదాన్నే అనమాట. అట్లా నేను అనుకున్న రోజులు గూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ మనం టైలరింగ్ జేసేవాళ్ళం భయపడొద్దు. వీళ్ళేమంటరో, వాళ్ళేమంటరో, ఇది ఖరాబయితే తిడతారో, మీద పడేసిపోతారో, ఇలాంటియయితే చాలామంది భయపడుకుంటూనే ఆగిపోతుర్రు టైలర్స్ అయితే. అంటే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు. ఇలా భయపడకుండా అది ఎట్లనన్నా రానీరు. ప్రాబ్లమ్ వస్తేనే దాని దగ్గర సొల్యూషన్ ఎక్కడుందనేది మనం వెతుక్కోగలుగుతాం కాబట్టి, మీరు భయపడకుండా టైలరింగ్ అనేది స్టార్ట్ చేయండి. వేరే వాళ్ళని చూసి వీళ్ళకి ఇంత గిరాకీ ఎందుకొస్తుంది అని అనుకునే దానికంటే, మనం ఇలా ఎందుకు రప్పించుకోకూడదని ఆలోచించి ఒక్క అడుగు ముందటికేయండి. మీరు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే నేను కూడా వేరే టైలర్లను చూసి అసలు నేను బిజీగా అయితానా ఏదన్నా ఒక రోజు, నా దగ్గరికి కస్టమర్లు వస్తారా అనుకున్న రోజులు చాలా ఉన్నాయన్నమాట. నాలాగా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడ భయపడకండి. ఖచ్చితంగా వర్క్ అయితే స్టార్ట్ చేసేయండి. తీసుకునే దాంట్లో నలుగురి కంటే మీరు 10, 20 రూపాయలు తక్కువ తీసుకోండి. కస్టమర్ ఖచ్చితంగా